జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు కర్ణాటక ఇష్యూ మీరు ఇందాక రైజ్ చేసి చెప్పారు. కర్ణాటకలో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ సిద్ధరామయ్య ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. అదేంటంటే వాళ్ళు చెప్తున్న కర్ణాటక హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ బిల్ 2024. దీని ప్రకారంగా రాష్ట్రంలోని ఆలయాలు ₹1,00,00,000 పైన ఆదాయం ఉన్న ఆలయాల్లో 10% ట్యాక్స్ రూపంలో ఆ ఆదాయం నుంచి, అంటే 1 crore అండ్ అబోవ్ ఆదాయం ఉంటే కనుక 10% గవర్నమెంట్కి ఇవ్వాలని, 10 లక్షల నుంచి ₹1,00,00,000 మధ్య ఉంటే 5% ఇవ్వాలని. ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన డబ్బులు ఉండి ద్వారా దేవుడికి సమర్పించుకున్న కానుకలో డబ్బులో ఏదైనా ఇస్తే అది ప్రభుత్వానికి వెళ్ళాలి. వాళ్ళు సెక్యులర్ దానికోసం ఖర్చు పెడతారు. మామూలుగానే ఇది అసలు టెంపుల్స్ని ఫ్రీ చేయాలి, గవర్నమెంట్ అధీనంలో ఉండకూడదని మనం కొట్లాడుతూ ఉంటే ఇది ఏంటి సార్? ఇది అసలు అర్థం కావట్లేదు. కర్ణాటక మినిస్టర్ కూడా అన్నారు, ఆయన ఏమంటున్నాడు, ఇది బీజేపీ వాళ్ళు మొదలు పెట్టారు, మేము ఒంటిగా కొంచెం అక్కడిక్కడ కొంచెం టింకర్ చేసామంటారు. సరే, బీజేపీ వాళ్ళు చేస్తే కూడా వాళ్ళు కూడా చేసిన తప్పే, కానీ ఆ డబ్బులు దేనికి వాడుకుంటున్నారు అది చాలా ఇంపార్టెంట్. వీళ్ళేం చేశారు, కామన్ పూల్ అని డిఫైన్ చేశారు బిల్లులో. కామన్ పూల్ ఏంటి? ఇది ఎంత గొడవ అయిన తర్వాత ఆయన నిన్న ట్వీట్ చేస్తున్నాడు సాయంత్రం. కామన్ పూల్ అంటే హిందూ అర్చకాలకు వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం అక్కడ చిన్న అక్కడ టెంపుల్స్కి డబ్బులు లేని టెంపుల్స్కి డబ్బులు ఇవ్వడము, అది కాకుండా కొన్ని రెనోవేషన్ ఉంటుంది టెంపుల్, అది చేయడానికి కామన్ పూల్ ఫండ్ క్రియేట్ చేస్తున్నారంట. ఎవరు మానిటర్ చేస్తారు? ఏ గుడికి ఎంత ఇస్తున్నారు, ఏ అర్చకుడికి మీరు ఎక్కడ ఇస్తున్నారు, పొలిటికల్ అఫిలియేషన్ చూసి ఇస్తారా? మీకెందుకు ఇదంతా? అదే అర్థం కాదు. సెక్యులర్ అనేది అంటే సెక్యులరిజం డెఫినేషన్ సాయి గారు, నేను వీళ్ళు చెప్పేది సెక్యులరిజం ఏంటంటే యాంటీ హిందూ అంటే సెక్యులర్. అవును, అది డెఫినేషన్ మన కాంగ్రెస్ వాళ్ళది, కమ్యూనిస్ట్ అందరిది. కానీ యాజ్ పర్ టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం, యాజ్ పర్ డిక్షనరీ కూడా చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది, స్టేట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రిలీజన్. అంటే గవర్నమెంట్కి రిలీజియన్కి సంబంధమే లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా వచ్చిందండి ఇది? అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎందుకు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు? ఇది ఒక్కటే, అక్కడొక్కటే కాదు, ఇది తమిళనాడులో నడుస్తుంది, కేరళలో నడుస్తుంది, అన్ని మన దగ్గర కూడా అంతే కాదు. తిరుమల లైన్ నడుస్తుంది, టీటీడీలో మనం చూస్తున్నాం. సరే, అట్లీస్ట్ దే ఆర్ మెయింటైనింగ్ దట్ సిటీ, అదొక మంచి మాట చెప్పొచ్చు. వాళ్ళు అది కాకుండా హాస్పిటల్ కానివ్వండి, వేద పాఠశాలలు అన్నీ చేస్తున్నారు, చిన్న గుళ్ళకి ఏదో వస్తున్నారు, హైదరాబాద్ లాంటి ప్లేస్లో గుడి కట్టారు, అన్నీ చేస్తున్నారు. దట్ ఈస్ గుడ్ మూవ్ డెఫినెట్లీ. కానీ అక్కడ పబ్లిక్ అకౌంటబిలిటీ ఇక్కడ ఉంది. మీరు ఇద్దరు అసలు యాక్చువల్లీ నేను అడిగేది అదే. ఇప్పుడు నేను ఏదో గుడికి నేను డబ్బులు ఇచ్చానంటే దాన్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకోవడం ఏంటి? యాక్చువల్లీ ప్రభుత్వం గుడికి ఇవ్వాలి డబ్బులు, ఇస్తే ప్రభుత్వం ఇవ్వాలి. మీరు చర్చ్ వాళ్ళు ఇంత సంపాదిస్తారు కదా, కోట్లు, మరి అక్కడ నుంచి తీసుకుంటారా? ప్రజల నుంచి తీసుకుంటున్నారా? మదర్సాల నుంచి తీసుకుంటారా? వాళ్ళకి ఇస్తున్నారు. 100 కోట్లు ఇచ్చారు సార్ కర్ణాటక గవర్నమెంట్ బడ్జెట్లో మద్రసాల కోసం. వక్ఫ్ బోర్డుకి ఇచ్చారు 150 కోట్లు. అంటే వాళ్ళకు మీరు అక్కడ ఇస్తున్నారు డబ్బులు, హిందువుల దగ్గర నుంచి ఉన్న డబ్బులు గుంజుకుంటున్నారు. ఇది ఐ థింక్ ఈ వచ్చే ఎలక్షన్లో అయినా ఈ మన దగ్గర ఉన్న హిందువులు కొంచెం నేర్చుకోవాల్సింది. ఇది ఇక్కడ ఏదో ఫ్రీ అది ఇస్తున్నారు, ఫ్రీ 200-200 యూనిట్లు ఇస్తున్నారు, ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు అని చెప్పి వెళ్ళి ఓటేయడం. మన రిలీజన్ ఉండదు, హిందూ ధర్మం అనేది ఉండదు. ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి పని చేసిన తర్వాత ఆల్రెడీ మాస్ కన్వర్షన్స్ నడుస్తుంది. అది తెలుసు మనకు. తమిళనాడు కానివ్వండి, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రాలో కూడా చాలా మటుకు కన్వర్షన్స్ నడుస్తుంది. అది ఏమన్నా అంటే మళ్ళీ దాని మీద గొడవ. అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ప్రాక్టీస్ ఎవరైనా చేయొచ్చు రిలీజియన్, సరే. కానీ మళ్ళీ మీరు ఈ రిజర్వేషన్ ఉంటుంది కదా, అది తీసేసేయండి. మీరు ఒకసారి కన్వర్ట్ అయిన తర్వాత మీరు ఎందుకు రిజర్వేషన్ తీసుకుంటున్నారు? హిందువులకి ఒకటే కదా SC ST రిజర్వేషన్, అది తీసుకోకూడదు. అది అక్కడ డిఫరెంట్. SC రిజర్వేషన్ అది మాకు ఉండాలి, పేర్లు మార్చుకోరు. ఇది ది ఎంటైర్ థింగ్. నేను హిందువులే తప్పెడుతున్నాను సాయి గారు, ఇంకా ఇబ్బంది తప్పట్లేదు. ఎంతమంది మన దగ్గర వాళ్ళు ఇంట్లో కూర్చొని మాట్లాడతారు దీని గురించి. చూడండి, వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది. ఉత్తరాఖండ్లో బీజేపీ గవర్నమెంట్ ఏం చేశారు, వాళ్ళు గుడులు టేక్ ఓవర్ చేసుకున్నారు కదా. కరెక్టే, కొన్ని గుడులు మిస్మేనేజ్మెంట్ ఉన్నాయి, లేదని చెప్పలేము మనం. ఫర్ ఎగ్జాంపుల్ వైష్ణోదేవి శ్రైన్ ఎందుకు టేక్ ఓవర్ చేశారంటే అక్కడున్న ప్రీస్ట్ మిస్బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి. అది చాలా టెంపుల్స్లో ఉన్నాయి, అది అక్యూజేషన్ మన దగ్గర. నేను ఒకసారి గోకర్ణకి వెళ్ళినప్పుడు గుంజుకొని తీసుకెళ్లారు. మా దగ్గర రండి అని ఇద్దరు గుంజుకుంటున్నారు ఏజెంట్లు. అట్లా కాకుండా టెంపుల్ ఒక కంప్లీట్ ఒక సొసైటీకి ఇచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న కొంచెం ఎల్డర్స్ని, పెద్దవాళ్ళని పిలిపించుకొని వాళ్ళు టెంపుల్ నడిపించాలి. సరే, ఏ గుడిలో అయినా కొంచెం మిస్మేనేజ్మెంట్ ఉంటే గవర్నమెంట్ పని ఏంటి, అది టేక్ ఓవర్ చేసి రెక్టిఫై చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. తమిళనాడు హైకోర్టు చెప్పింది క్లియర్గా, మెడ్రాస్ హైకోర్టు, యూ కెనాట్ కీప్ ఎ టెంపుల్ ఇన్ పెర్పెచ్యుటీ. అంటే ఎప్పుడు నేను గుడిని ఆధార పెట్టుకుంటాను. ఇక్కడ మా దగ్గర ఉన్న అయ్యప్ప బొలారం గుడిలో జరిగింది సాయి గారు. ఒక 5-6 సంవత్సరాల ముందు వచ్చి వీళ్ళు సడన్గా ఒకరోజు వచ్చి ఎండోమెంట్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు.
ఏం చెప్పకుండా, నో నోటీస్, నథింగ్. వచ్చి హుండీ ఓపెన్ చేసుకుని హుండీ తీసుకెళ్ళిపోయారు ఫస్ట్ డబ్బులంతా. తర్వాత ఉన్న బ్యాంక్ అకౌంట్ అంతా సీజ్ చేసుకుని వాళ్ళ పేరు మీద చేసుకున్నారు. ఏంటో అని అడిగితే ఎవరో కంప్లైంట్ చేసిండు, మీరందరూ మిస్మేనేజ్ చేస్తున్నారు. వి సెడ్ ఓకే, ఆడిట్ ఫిగర్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, సరే మీరు ఎంక్వైరీ పెట్టండి, వీ విల్ ప్రజెంట్ అవర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్రజెంట్ చేస్తారు స్టోరీ. కాదు, అది ఎంక్వైరీ లేదు, ఏం లేదు. ఒక ఎండోమెంట్స్ ఆఫీసర్ని కూర్చోబెట్టాడు. వాడు పని ఏంటి, వాడు పొద్దున ఒక 2 గంటల సేపు వస్తాడు, దాని తర్వాత గాయమైపోతాడు అక్కడి నుంచి. లాస్ట్లో కొట్లాడుకొని హైకోర్టు దాకా వెళ్ళి తీసుకొచ్చాం ఆ టెంపుల్ని వాపస్, డివోటీస్ మా ట్రస్ట్లో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అన్ని గుళ్ళు నడుస్తుంది సాయి గారు. నేను అడుగుతాను, జగన్నాథ్ టెంపుల్ ఉంది ఇక్కడ మన దగ్గర జూబ్లీ హిల్స్లో. ఆ టెంపుల్ ఎండోమెంట్స్ కింద ఎందుకు లేదండి? ఎండోమెంట్స్ కింద ఎందుకు తీసుకుంటారు ఆ టెంపుల్? ఆ టెంపుల్ ఇస్ మేనేజ్డ్ బై ఆల్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, రిటైర్డ్ అండ్ సర్వింగ్. మంచి పనే, లేదని చెప్పట్లేదు. ఒరియా నుంచి వచ్చిన చాలా మటుకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. జేసీ మహంతి గారు ఐఎన్పిఆర్ కమిషనర్ ఉన్నప్పుడు కూడా ఆయన హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ప్రాజెక్ట్ బిగ్ టైం. కానీ అక్కడ ఎండోమెంట్స్ వాళ్ళకి దమ్ము లేదు కాలు పెట్టడానికి, ఎందుకంటే అక్కడ చూసుకుంటారు, వాడు నీళ్ళలోని చోటుకు పంపిస్తాడని ఎండోమెంట్స్ ఆఫీసర్ని పుల్లలు పెడితే అక్కడ వెళ్ళి. సో మన హిందూ గుడిలకు వస్తున్న ఆదాయం హిందూ గుడి దగ్గరే ఉండాలి. సరే, మీరు దాన్ని పిల్లలకి, పేద పిల్లలకి, వేద పాఠశాలలకి, టెంపుల్ రెనోవేషన్కి, పూజారీలకి డబ్బులు లేని టెంపుల్లో కొన్ని గుళ్ళ చాలా పరిస్థితి చాలా దారుణం. 25 రూపాయలు 30 రూపాయలు కూడా రాదు పురోహిత్కి సాయంత్రం కానీ. ఎట్లా దీన్ని నడిపిస్తాడు ఫ్యామిలీ? నెక్స్ట్ జనరేషన్ అసలు దీంట్లో రావట్లేదు. వాళ్ళు రాకుండా చేయడమే కుట్ర స్ట్రాటజీ. దాంట్లో మన హిందువులని తప్పడతాం. మళ్ళీ మీరు ఈ హుండీలు వేసే డబ్బులు హుండీలు వేయకండి, ఎందుకంటే ఈ హుండీ డబ్బులు గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతుంది. స్పెషలీ ప్రైవేట్ టెంపుల్స్ అంటే సపరేట్. దానికోసం మీరు చూసుంటారు మన చిలుకూరు బాలాజీలో డాక్టర్ రంగరాజన్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. yes, ఆయన ఎంత కొట్లాడే టెంపుల్ ఆయన చేతిలో పెట్టుకున్నారు. ఆయన అన్ని ట్రై చేస్తారు, ఇప్పుడు కూడా ట్రై చేస్తారు గవర్నమెంట్ రెగ్యులర్గా. నిజానికి చిలుకూరు ఇస్ అ మోడల్. నేనైతే ఎన్నిసార్లు అంటాను, అదొక మోడల్. హుండీ చేసి పక్కన హుండీ లేదని చెప్పేసి, హుండీ లేకుండా అక్కడ ఉండే వాళ్ళందరినీ, ఈవెన్ అక్కడ నిజానికి మార్కెట్ కూడా జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడికి వస్తున్న వాళ్ళకి, పూలు పళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉండాల్సిన సౌకర్యాలు కలుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆలయం కూడా కరెక్ట్గా దాన్ని శాంక్టిటీని కాపాడుతున్నారు. కోవిడ్ టైంలో అలా అన్ని ప్లేసుల్లో జరగాలి. కోవిడ్ టైంలో రంగరాజన్ గారు నాకు ఫోన్ చేశారు, వెరీ క్లోజ్, ఐ కీప్ స్పీకింగ్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్, ఒకసారి మాట్లాడుతూనే ఉంటాను ఆయన. నాకు ఫోన్ చేసి, సురేష్ నాకు తమిళ్లో మాట్లాడతాను అతను ఎప్పుడు, కన్నా నాకు కొంచెం బియ్యం కావాలి, ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళకి బియ్యము, కొంచెం సబ్జీ, దాల్ ఇదంతా కావాలి, నూనె అంతా కావాలి. నాకు గుర్తుంది, అప్పుడు నేను పంపించాం, మేము రెగ్యులర్లీ ఎవ్రీ వీక్ పంపించాం అక్కడ చిలుక. ఎందుకంటే ఆయన కోసం కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి అడిగారు ఆయన. వాళ్ళకి అప్పుడు ఏం లేదు, గుడి క్లోజ్డ్, అక్కడ ఏం లేదు, వాళ్ళు పూజలు నడుస్తున్నాయి లోపల, కానీ ఎవరు వాళ్ళని పట్టించుకున్నారు, ఆదాయం లేదు వాళ్ళకి. ఈయన అరేంజ్ చేశారు అందరి కోసం. వీ వర్ వెరీ హ్యాపీ టు హెల్ప్ హిమ్. ఇది మన ఇట్లాంటి చిలుకూరు, యాజ్ యూ సెడ్ రైట్లీ సాయి గారు కరెక్టే మీరు చెప్పారు, ఒక మోడల్ అది సెల్ఫ్లెస్ సర్వీస్. ఆయన ఈజ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఈజ్ అ బయోమెడికల్ ఇంజనీర్, హీ కెన్ డూ సంథింగ్. కరెక్ట్. కానీ ఆయన అన్ని పక్కన పెట్టేసి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ బ్రదర్కి అంత బాగాలేదని చెప్పి వచ్చి ఆయన చేస్తున్నాడు ఆయన. దట్ ఈస్ వాట్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఇది మన దగ్గర ఎప్పుడు కూడా చిలుకూరు రంగరాజన్ గారు మాట్లాడుతున్న ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది. సో యాక్చువల్లీ అర్చకుడి బేస్గా ఆలయం నడవాలి అనడానికి, ఆ అర్చకుడి నిజాయితీకి లేదా అర్చకుడి ఏం చేయాలి అనేదానికి ఈజ్ అ రోల్ మోడల్. ఐ థింక్ ఆయన ట్విట్టర్ హ్యాండిల్ వెళ్తే ఇదే పొద్దు నుంచి ఆయన ట్వీట్ చేస్తూ ఉంటాడు. పద్మనాభ స్వామి కేసులో హిస్ ఫాదర్ వాజ్ అ ప్లీడర్, హీ వాజ్ వన్ ఆఫ్ ద పెటిషనర్స్. కరెక్ట్. హీ ప్లీడెడ్ ఇన్ ద కేస్. శబరిమల కేసులో హీ వాజ్ దేర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. నన్ను పిలిపించారు శబరిమల కేసు నడుస్తున్నప్పుడు, అక్కడికి పిలిపించారు టెంపుల్లో. మేము ఒక ప్రదక్షిణం చేసాం మేము అక్కడ, అందరు కలిసి, డివోటీస్ అందరు కలిసి. సో మన హిందూ గుడిలు మన చేతి నుంచి బయటికి వెళ్తుంది, దాంట్లో డౌటే లేదు. అది మనం చూడకపోతే మన ఈ హుండీలో వేసే డబ్బులు గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతారు. మీరు అర్చకులకి ఇవ్వండి, నాకు ప్రాబ్లం లేదు, అక్కడున్న పూజారీలకి ఇవ్వండి, నో ప్రాబ్లం. కానీ మీరు ఈ గవర్నమెంట్కి ఇచ్చే డబ్బులు గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతుంది మీ దగ్గర నుంచి. మీ డబ్బులు గవర్నమెంట్ తీసుకొని మిగతా దానికి వాడుకుంటారు, జీతం ఇవ్వడానికి, మిగతా కమ్యూనిటీస్ని హెల్ప్ చేయడానికి వాళ్ళు వాడుకుంటారు. ఎవరైనా అర్చకులు పిల్లలు వాళ్ళు చదువు లేదంటే మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు వాళ్ళకి. అండ్ ఎవ్రీ డివోటీ ఐ ఫీలింగ్ త్రూ దిస్ షో, మన దగ్గర తెలంగాణ, ఆంధ్ర కాకుండా మిగతా ప్లేసెస్లో కూడా ఎక్కడున్నా కానీ మీరు హిందూ గుడుల్ని సపోర్ట్ చేయడంలో మన దేవుడికి కిరీటాలు అక్కర్లేదు సాయి గారు, కొంచెం ఉంటే చాలు. 100 కోట్లు 200 కోట్లు కిరీటాలు ఇచ్చారు, 10 కోట్లు బంగారం ఇచ్చారు, అక్కర్లేదండి. మీరు ఇవ్వాలంటే గుడికి ఇచ్చిన తర్వాత గుడిలో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి. కరెక్ట్. అన్నదానం కానివ్వండి, మిగతా చిన్న గుళ్ళు, చిన్న పక్కన గుడిని మెయింటైన్ చేయడానికి ఫెసిలిటీ క్రియేట్ చేయండి. అంటే జనాలు ఏమనుకుంటారంటే సార్,
ఎవరో ఒకరు మెయింటైన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి డబ్బులు ఇస్తే చాలా బాగా వినియోగిస్తారనుకుంటారు. వీళ్ళెవరూ సద్వినియోగం చేయట్లేదు వస్తున్న డబ్బుల్ని, ఇది మాత్రం క్లియర్. మీరు కరెక్ట్ చెప్పారు. టీటీడీకి సంబంధించి నేను వెలుగుపూడి ప్రకాష్ రావు గారితో మాట్లాడాను, డాక్టర్ వెలుగుపూడి ప్రకాష్ రావు గారితో దీని గురించి మనం రెగ్యులర్గా మాట్లాడాలనిపిస్తుంది నాకు టెంపుల్ విషయంలో. అక్కడ చర్చిలకు సంబంధించి సార్ ఎన్నో చర్చిలు తిరుపతిలో కట్టారు కదా, వీటికి పర్మిషన్ ఉందని చెప్పేసి వాళ్ళు ఆర్టీఐ వేస్తాను, అసలు వీటికి పర్మిషన్ లేదు అని చెప్పేసి సంబంధిత అధికారులే ఇచ్చారు రిప్లై. కరెక్ట్. మరి వేటి మీద చర్యలు తీసుకున్నారు, ఇవన్నీ లేదంటున్నారని చెప్పి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఆయన లెటర్ రాశారు. మేము వాళ్ళని ఏ చర్చిలు ఉన్నాయో ఆ చర్చిలు అన్నింటినీ తీసేయాలని చెప్పేసి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఒక్క చర్చిని కూడా కూల్చింది లేదు. నెంబర్ 1. అన్యమతస్థుల ప్రచారము విపరీతంగా జరుగుతోంది అన్న విషయంలో రెగ్యులర్గా అండ్ పైపెచ్ ఏం జరుగుతుందంటే పాపం ఆయన వెలుగుపూడి ప్రకాష్ రావు గారు యూఎస్లో ఉంటే ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు జరిగినాయి. ఆయన ఫోన్ చేస్తుంటాడు నాకు కూడా. అంటే నా పాయింట్ ఏంటంటే టెంపుల్స్ విషయంలో మనమంతా భక్తులు ఎక్కువైపోయారు, మన దగ్గర హిందువులు తక్కువైపోయారు. మనమందరం కేవలం బిజినెస్ మాత్రమే. నాకు ఆరోగ్యం బాగుండాలంటే నీకు ఇది ఇస్తాను, నాకు ఇది కావాలంటే ఇది ఉంటిస్తాను. అసలు ఆలయం బాగుండాలంటే ఏం చేయాలనే విషయంలో ఎందుకు స్పృహ రావట్లేదు? నాకు విఐపి దర్శనం కావాలి, స్పెషల్ బ్రేక్ దర్శనం కావాలి. నేను నార్మల్ లైన్లో నిలబడను. అక్కడ నాకు 5 స్టార్ హోటల్ ఉండాలి. మీరు దర్శనానికి వెళ్తున్నారా, ఒక ప్లెజర్ ట్రిప్కి వెళ్తున్నారా అర్థం కావట్లేదు. చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, అయోధ్యలో ఏం లేదండి ఫెసిలిటీ, అక్కడ మంచి హోటల్ లేదు. చాలా బాగుంది. మీరు ఎందుకు వెళ్ళారు? మళ్ళీ దర్శనానికి వెళ్ళారా, అక్కడ హోటల్లో ఉండడానికి వెళ్ళారా? సరే హోటల్ ఉండాలి, లేదని కాదు. పక్కన లక్నో కదా, 2 hours అక్కడి నుంచి వెళ్తే లక్నోకి వచ్చేస్తారు మీరు. కానీ యూ డోంట్ వాంట్ టు డూ దాట్. మీ పిల్లల్ని ఎంతమంది తీసుకెళ్తున్నారు చెప్పండి గుడికి? ఏదో పండుగ రోజు పోతారు. అది కాకుండా మీరు మిగతా రిలీజియస్ చూడండి, 5 రోజులు 5 సార్లు నమాజ్ చేస్తారు చాలామంది. అది కాకుండా ఫ్రైడే అయితే వాళ్ళు అన్నీ ఏముంటే పక్కన పెట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు. క్రిస్టియన్స్ దే గో ఆన్. ఐ అప్రిషియేట్ యాక్చువల్లీ వాళ్ళ రిలీజియన్లో ఉన్న డిసిప్లిన్ మనం అప్రిషియేట్ చేయాల్సిందే. మద్రసాలు పెట్టి నేర్పిస్తారు. మన దగ్గర వేద పాఠశాలను మన పిల్లలు పంపించమని చెప్పి ఒక్కడు పంపించాడు. అటు వీడియో గేమ్స్ ఉంటే లేకుండా ఇంకేమైనా ఉంటే దానికి పంపిస్తాడు, కానీ సినిమాలు చూడడానికి సైన్స్ ఫిక్షన్ పంపిస్తాడు, కానీ దీనికి ఉండదు. వీ డోంట్ నో వాట్ అవర్ రిలీజన్ ఇస్. ఐగోర్ అండ్ నాకు ఇదే భయం, నెక్స్ట్ ఒక 2-3 జనరేషన్ తర్వాత ఇప్పుడున్న 84% 82% హిందువులు తగ్గి 60 దాకా వచ్చేస్తారు. కరెక్ట్. నాట్ బికాస్ ఆఫ్ కన్వర్షన్, బికాస్ హిందూస్ ఆర్ లైక్ దట్. వీ హ్యావ్ బికమ్ కైండ్ ఆఫ్ వెరీ బిజినెస్ లైక్ మీరు చెప్పినట్లు ఒక ట్రాన్సాక్షన్ అయిపోయింది. మొత్తం నాకు డబ్బులు వస్తే నీకు ఇది ఇస్తాను, నీ హుండీలు ఎంత ఇస్తాను. ఎందుకంటే అది ఈవెన్ రంగరాజన్ గారు అంటారు, గుడికి వచ్చినప్పుడు ఆయన రాసి పెట్టారని చెప్తుంటారు మైక్లో అక్కడ చిలుకూరులో, కన్ను తెరిచి దేవుడిని చూసుకోండి, కన్ను మూసి కాదని చెప్పి. దేవుడిని చూడడానికి వచ్చారు, దేవుడు ముందు ఉన్నప్పుడు కన్ను మూస్తున్నారు మీరు అని చెప్పేసి. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మన దగ్గర చాలా గుడిలో లేవు సాయి గారు. ఎందుకు చేస్తున్నాం? ఎందుకు ఒక ప్రదక్షిణం చేసినప్పుడు ఏంటి దాని అబ్జర్వ్ చేసి చూస్తే నిజంగా ఏ గుడికి వెళ్ళినా కూడా అలర్ట్నెస్ కానీ ఒక రకంగా చెప్పాలంటే పవిత్రంగా ఉండాలి అనే భావన కానీ చెప్పేవాళ్ళు ఎవరు లేకపోవడం వలన కానీ లేదు. బట్ మీరు చిలుకూరులోకి వెళ్ళి చూడండి, కొన్ని 100,000 మంది వస్తారు కదా, ప్రతి ఒక్కళ్ళు అంటే ఈవెన్ కపుల్ లైక్ కాలేజ్ పిల్లలు వాళ్ళు వీళ్ళు కూడా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా పట్టుకొని వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కానీ చాలా అలర్ట్గా ఉంటారు లోపలికి వెళ్ళినప్పుడు. నేను చాలా మందిని చూశాను అక్కడ. అది ఏ టెంపుల్లోనూ అది ఉండదు. అదే సాయి గారు, బికాస్ ఆఫ్ ద పర్సన్ ఒకరు నడిపించే వాళ్ళు ఉంటుంది, అది నడుస్తుంది. అది కరెక్ట్. ఓకే, యా. మీరు ఐ గెట్ వెరీ డిస్టర్బ్, ఎందుకంటే టెంపుల్స్ క్లెన్లీనెస్ ఇంకోటి చాలా మటుకు మనం లోపల కూర్చొని పాయసం తింటారు, అక్కడ కూర్చొని ప్రసాదాలు తింటారు, అన్న పడేస్తారు, అక్కడ పడేసి వెళ్ళిపోతారు. ఏంటది? ఎవడో వచ్చి పక్కన నడుచుకుంటూ ఆడు స్లిప్ అవుతాడు, దాని మీద పార్కింగ్ ఉండదు, ఏం అసలు. అక్కడ గుడికి ఎలా అంటే మనం 10 సార్లు ఆలోచిస్తారు దీని గురించి. కానీ చిలుకూరుకి వెళ్ళడం నాకు అస్సలు ప్రాబ్లం లేదు. 40 కిలోమీటర్లు మా ఇంటి కాడి నుంచి అల్వాల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 40-45 కిలోమీటర్లు ఉంటుంది. నేను వెళ్ళొస్తాను, ప్రాబ్లం లేదు. ఎందుకంటే యూ ఫీల్ దట్ పీస్ వెన్ యూ గో దేర్. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.